దయచేసి ఎవరైనా పాపని తీసుకెళ్ళిన వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని పాపని మాకు తిరిగి అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఇదివరకు చాలా వీడియోల్లో కూడా మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం ఆచూకీ చెప్పినా చాలు, లేదంటే పలానా దిక్కున ఉంది అని ఏ కామెంట్ రూపంలో కానీ మాకు ఫోన్ చేసి చెప్పడంలో కానీ, లేదంటే ఒకరి ద్వారా తెలియజేయడం కానీ అలా చేసినా సరే ఎవరికి ఏ ప్రాబ్లం రానివ్వనని చెప్పాను. అలానే అమౌంట్ కూడా ₹1,00,000 క్యాష్ రివార్డ్ కూడా బహుమతి ఇస్తామని చెప్పాం. దయచేసి ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళే కనుక ఏంటంటే ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారని మేము అనుకుంటున్నాము. ఎవరైనా మేము అనుకున్నట్టుగానే ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళే కనుక ఈ వీడియో చూస్తే కనుక దయచేసి మా బిడ్డను నాకు అప్పచెప్తారని కోరుకుంటున్నాను. పిల్లలైన బాధ తల్లికి మాత్రమే తెలుసు. ఎవరైనా సరే పిల్లని తల్లికి దూరం చేసి అంత పాపం మీరు ఒడిగట్టుకోవద్దు. ఇప్పటికైనా సరే నా బిడ్డని నాకు తిరిగి అప్పచెప్తారు, నా ఒడికి చేరుస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మరీ చెప్తున్నాను, నా బిడ్డని నాకు తిరిగి అప్పచెప్పండి. అప్పచెప్పినా సరే మీకు తిరిగి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎలా ఉందని చెప్తాను నేను చెప్పినా సరే అది అర్థం కాదు. అది బాధ అనేది అది ఎలా ఫేస్ చేస్తున్నాం అనేది అది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇలాగ మొత్తం ఎన్ని ఊర్లు వెళ్ళారమ్మా? అంటే మీరు ఇప్పుడు వెళ్ళారు ఎవరో చెప్పారన్నారు కదా, ఇలా ఎన్ని ఊర్లు వెళ్ళి ఉంటారు మొత్తం? గురువు గారు ఒక 10 మంది వరకు చెప్పిన వరకు వెళ్ళామండి. అందరూ ఎవరు చెప్పినా ఫాలో అవుతున్నాం. అది నిజమవని అబద్ధమవని కాకపోతే ఎవరేం చెప్పినా సరే దొరుకుతుంది. నాదేమో నా ఆశతో అన్ని ప్రయత్నాలు ఎవరేం చెప్పినా సరే అన్నీ చెప్పిన దగ్గరకల్లా వెళ్తుంది. మీకు ఆశ ఇంకా ఉందమ్మా? ఉందని పాప ఎక్కడైనా సరే క్షేమంగా ఉంది. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా మాకు వస్తుందన్న ఒక ఆశతో ఉన్నామండి. ఇప్పటికీ కూడా నిన్న మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళారా? ఫ్యామిలీ మేము వెళ్ళి మా చిన్నమ్మని తీసుకొని కూడా అంటే ఎవరికంటికైనా ఏదైనా కనిపించవచ్చు, లేదంటే ఎవరికైనా ఏమన్నా చెప్పవచ్చు అన్న ఆశతో ఇంకా మేము కూడా వెళ్ళాము. మీరు ఆ ఏరియాకి వెళ్ళారు కదా, ఆ ఏరియా వాళ్ళకి తెలిసిందమ్మా ఇలా పాప మిస్ అయ్యింది? కొంచెం మందికి తెలిసిందని, కొంతమందికి తెలియలేదు. మళ్ళా ఫోన్లో వాళ్ళకి తెలిసింది. ఆహా ఈ పాప మేము చూస్తున్నాం అని అన్నారు అనేవారు. కొంతమంది మాకు తెలియదమ్మా మేము అనేవారు. ఇప్పుడు ఏం చెప్పిన ఆయన ఏదైనా పర్ఫెక్ట్ లొకేషన్ చెప్పాడమ్మా పలానా దగ్గర ఉంటుందని? లొకేషన్ చెప్పలేదన్య. ఊరు పేర్లు ఈ ఊరు కాకినాడ నుంచి అలా వెళ్ళండి అని చెప్పారు. పర్టికులర్గా ఊరి పేరు అయితే చెప్పలేదు. కాకినాడ నుంచి అలా వెతకండి దొరుకుతుంది, దొరికే అవకాశం ఉంది అని అన్నారు, కానీ పర్టికులర్గా ఊరి పేర్లు చెప్పలేదు. అసలు ఏంటమ్మా మీ నమ్మకం? వాళ్ళంటే సాధారణంగా ఎక్కువ మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసుల మీద వాళ్ళ మీద ఆధారపడతారు, కానీ మీరు ఇలాంటి గురువులతోని జ్యోతిష్యులు వీళ్ళ మీద ఆధారపడ్డారు. ఏంటి మీ నమ్మకం ఏంటి? అంటే ఒకవేళ పాప జాతకం బట్టి కానీ, లేదంటే తన ఉంటాయి కదండి నమ్మకం, దాని జాతకం బట్టి మనకు వచ్చి అవకాశం ఉందా లేదా అని జాతకం బట్టి తెలుస్తుందని కొన్ని. మనకి కూడా ఇంకా ఏ అవకాశం తెలియలేదు కాబట్టి ఏ ఆచూకీ పోలీసుల ద్వారా కానీ మన ద్వారా కానీ గురువులు అనేది కొంచెం మంది రాంగ్ ఉంటారు, కొంచెం మంది రైట్ ఉంటారండి. అందులో ఎవరి మాట నిజమో ఎవరి మాట అబద్ధమో తెలియదు, కానీ చెప్పిన ప్రతి ఒక్కరి మాటని ఫాలో అవుతున్నాం. ఇప్పటి వరకు ఎంతమంది అయితే చెప్పారో అంతమంది చెప్పిన దగ్గరికి వెళ్ళాము, అంతమంది చెప్పినవి చేస్తున్నాం, కానీ ఆ చుక్కి అయితే ఇంకా తెలియలేదు. కాకపోతే ఎప్పటికైనా సరే తెలుస్తుంది, మా పాప మా దగ్గరకు వస్తుంది అన్న ఆశ అవుతుంది. ఆ పాప అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా మీకు ఎలా ఉండేదమ్మా? అంటే చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులు ఎవరన్నా పిల్లలు పడితే మాకు ఈ పాప చాలా అదృష్టం వచ్చింది, లేదంటే ఈ పాప ఇలా జరిగింది, మా పాప వల్ల ఇలా కలిసి వచ్చింది, మా పాప వచ్చిన దగ్గర ఇలాంటి ఈ జ్ఞానేశ్వర విషయంలో మీకు మీ కుటుంబం పాప వల్ల అయితే మేము పాప పుట్టిన తర్వాత మాకు చాలా కలిసి వచ్చిందండి. అమౌంట్ పరంగా కానీ మా ఫ్యామిలీ పరంగా కానీ బాగానే ఉందండి. పాప వల్ల అయితే ఏ ప్రాబ్లం లేదు. తన తర్వాత ఆ కార్ ఏదైతే ఉందో తను పుట్టిన తర్వాతే తీసుకున్నాం, పుట్టిన 2 monthsలో తీసుకున్నాం. ప్రతిదీ చాలా మేము ఏదైనా కొనుక్కున్నామంటే ఆ పాప పుట్టిన తర్వాతే తీసుకున్నాం. దయచేసి ఎవరైనా
పాపని తీసుకెళ్ళిన వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని పాపని మాకు తిరిగి అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఇదివరకు చాలా వీడియోల్లో కూడా మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటూ ఆచూకీ చెప్పినా చాలు, లేదంటే పలానా దిక్కున ఉంది అని ఏ కామెంట్ రూపంలో కానీ మాకు ఫోన్ చేసి చెప్పడంలో కానీ, లేదంటే ఒకరి ద్వారా తెలియజేయడం కానీ అలా చేసినా సరే ఎవరికి ఏ ప్రాబ్లం రానివ్వనని చెప్పాను. అలానే అమౌంట్ కూడా ₹1,00,000 క్యాష్ రివార్డ్ కూడా బహుమతి ఇస్తామని చెప్పాను. దయచేసి ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళే కనుక ఏంటంటే ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారని మేము అనుకుంటున్నాము. ఎవరైనా మేము అనుకున్నట్టుగానే ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళే కనుక ఈ వీడియో చూస్తే కనుక దయచేసి మా బిడ్డను నాకు అప్పచెప్తారని కోరుకుంటున్నాను. పిల్లలైన బాధ తల్లికి మాత్రమే తెలుసు. ఎవరైనా సరే పిల్లని తల్లికి దూరం చేసి అంత పాపం మీరు ఒడిగట్టుకోవద్దు. ఇప్పటికైనా సరే నా నా బిడ్డని నాకు తిరిగి అప్పచెప్తారు, నా ఒడికి చేరుస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మరీ చెప్తున్నాను, నా బిడ్డని నాకు తిరిగి అప్పచెప్పండి. అప్పచెప్పినా సరే మీకు తిరిగి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎలా ఉందని చెప్తాను, నేను చెప్పినా సరే అది అర్థం కాదు. అది బాధ అనేది అది ఎలా ఫేస్ చేస్తున్నాం అనేది అది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇలాగ మొత్తం ఎన్ని ఊర్లు వెళ్ళారమ్మా? అంటే మీరు ఇప్పుడు వెళ్ళారు ఎవరో చెప్పారన్నారు కదా, ఇలా ఎన్ని ఊర్లు వెళ్ళి ఉంటారు మొత్తం? గురువు గారు గురువు గారు ఒక 10 మంది వరకు చెప్పిన వరకు వెళ్ళామండి. అందరూ ఎవరు చెప్పినా ఫాలో అవుతున్నాం. అది నిజమవని అబద్ధమవని కాకపోతే ఎవరేం చెప్పినా సరే దొరుకుతుంది. నాదేమో నా ఆశతో అన్ని ప్రయత్నాలు ఎవరేం చెప్పినా సరే అన్నీ చెప్పిన దగ్గరకల్లా వెళ్తుంది. మీకు ఆశ ఇంకా ఉందమ్మా? ఉందని పాప ఎక్కడైనా సరే క్షేమంగా ఉంది. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా మాకు వస్తుందన్న ఒక ఆశతో ఉన్నామండి ఇప్పటికీ కూడా. నిన్న మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళారా? ఫ్యామిలీ మీరు వెళ్ళారా? మేము వెళ్ళి మా చిన్నమ్మని తీసుకొని కూడా అంటే ఎవరికంటికైనా ఏదైనా కనిపించవచ్చు, లేదంటే ఎవరికైనా ఏమన్నా చెప్పవచ్చు అన్న ఆశతో ఇంకా మేము కూడా వెళ్ళాము. మీరు ఆ ఏరియాకి వెళ్ళారు కదా, ఆ ఏరియా వాళ్ళకి తెలిసిందమ్మా ఇలా పాప మిస్ అయ్యింది? కొంచెం మందికి తెలిసిందని, కొంతమందికి తెలియలేదు. మళ్ళా ఫోన్లో వాళ్ళకి తెలిసింది. ఆహా ఈ పాప మేము చూస్తున్నాం అని అన్నారు అనేవారు. కొంతమంది మాకు తెలియదమ్మా మేము అనేవారు. ఇప్పుడు ఈయన చెప్పిన ఆయన ఏదైనా లొకేషన్, పర్ఫెక్ట్ లొకేషన్ చెప్పాడమ్మా పలానా దగ్గర ఉంటుందని? లొకేషన్ చెప్పలేదండి. ఊరు పేర్లు ఈ ఊరు కాకినాడ నుంచి అలా వెళ్ళండి అని చెప్పారు. పర్టికులర్గా ఊరి పేరు అయితే చెప్పలేదు. కాకినాడ నుంచి అలా వెతకండి దొరుకుతుంది, దొరికే అవకాశం ఉంది అని అన్నారు. కానీ పర్టికులర్గా ఊరి పేర్లు చెప్పలేదు. అసలు ఏంటమ్మా మీ నమ్మకం? వాళ్ళంటే సాధారణంగా ఎక్కువ మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసుల మీద వాళ్ళ మీద ఆధారపడతారు. కానీ మీరు ఇలాంటి గురువులతోని జ్యోతిష్యులు వీళ్ళ మీద ఆధారపడ్డారు. ఏంటి మీ నమ్మకం ఏంటి? అంటే ఒకవేళ పాప జాతకం బట్టి కానీ, లేదంటే తన ఉంటాయి కదండి నమ్మకం, దాని జాతకం బట్టి మనకు వచ్చి అవకాశం ఉందా లేదా అని జాతకం బట్టి తెలుస్తుందండి. కొన్ని మనకి కూడా ఇంకా ఏ అవకాశం తెలియలేదు కాబట్టి ఏ ఆచూకీ పోలీసుల ద్వారా కానీ మన ద్వారా కానీ గురువులు అనేది కొంచెం మంది రాంగ్ ఉంటారు, కొంచెం మంది రైట్ ఉంటారండి. అందులో ఎవరిది మాట నిజమో ఎవరి మాట అబద్ధమో తెలియదు. కానీ చెప్పిన ప్రతి ఒక్కరి మాటని ఫాలో అవుతున్నామండి. ఇప్పటి వరకు ఎంతమంది అయితే చెప్పారో అంతమంది చెప్పిన దగ్గరికి వెళ్ళాము, అంతమంది చెప్పినవి చేస్తున్నాం. కానీ ఆ చుక్క అయితే ఇంకా తెలియలేదు. కాకపోతే ఎప్పటికైనా సరే తెలుస్తుంది, మా పాప మా దగ్గరకు వస్తుంది అన్న ఆశ అవుతుంది. ఆ పాప అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా మీకు ఎలా ఉండేదమ్మా? అంటే చాలామంది ఏంటంటే తల్లిదండ్రులు ఎవరన్నా పిల్లలు పడితే మాకు ఈ పాప చాలా అదృష్టం వచ్చింది, లేదంటే ఈ పాప ఇలా జరిగింది, మా పాప వల్ల ఇలా కలిసి వచ్చింది, మా పాప వచ్చిన దగ్గర ఇలాంటి ఈ జ్ఞానేశ్వరి విషయంలో మీకు మీ కుటుంబాలు పాప వల్ల అయితే మేము పాప పుట్టిన తర్వాత మాకు చాలా కలిసి వచ్చిందండి. అమౌంట్ పరంగా కానీ మా ఫ్యామిలీ పరంగా కానీ బాగానే ఉందండి. పాప వల్ల అయితే ఏ ప్రాబ్లం లేదు. తన తర్వాత ఆ కార్ ఏదైతే ఉందో తను పుట్టిన తర్వాతే తీసుకున్నాం, పుట్టిన 2 monthsలో తీసుకున్నాం. ప్రతిదీ చాలా మేము ఏదైనా కొనుక్కున్నామంటే ఆ పాప పుట్టిన తర్వాతే తీసుకున్నాం.